ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం దేవి భాగవతంలో గాంగేయుడిగా పిలువబడే భీష్ముని ప్రతిజ్ఞ గురించి తెలుసుకుందాం. తన తండ్రి మనోవేదనను చూసి బాధపడిన గాంగేయుడు దానికి గల కారణమును మంత్రుల ద్వారా తెలుసుకొని, సమర్థుడైన కొడుకు తండ్రి కోరిక తీర్చలేకపోతే వాడు కొడుకే కాదు, అతని జన్మ వ్యర్థం అని చెప్పి తన తండ్రిని సమాధానపరిచి ఆ దాసరాజు వద్దకు వెళ్ళి ఆయన కుమార్తెయగు సత్యవతిని తన తండ్రినికిచ్చి వివాహం చేసి తనకు తల్లిని చేయమని పరిపరి విధాల ప్రార్థించాడు. అప్పుడు దాసరాజు గాంగేయునితో, రేపు నీకు వివాహం చేసుకుని పుత్రుని కంటే వారే రాజ్యార్హులు అవుతారు. నా మనుమల పరిస్థితి ఏమిటి అన్నాడు. అప్పుడు గాంగేయుడు, ఇదే నీ భయం అయితే నేను ఎప్పటికీ వివాహం చేసుకోను, బ్రహ్మచారిగానే శాశ్వతంగా ఉండిపోతాను అని ప్రతిజ్ఞ చేశారు. గాంగేయుడు దాసరాజుకు భీషణంగా ప్రతిజ్ఞ చేయుట వలన ఆయనకు భీష్ముడు అన్న పేరు నాటి నుంచి సార్థకమైంది. భీష్ముడి ప్రతిజ్ఞతో సమాధానపడిన దాసరాజు సత్యవతిని శంతన మహారాజుకిచ్చి వివాహం చేశాడు.